ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధాన దినాన దేవుని మందిరములోకి రాలేక ఈ కఠినమైన కరోనా కాలంలో మనము జీవిస్తూ ఉంటుండగా ఆన్లైన్ ద్వారా దేవుని సేవకునిగా మీ కుటుంబాల్లోకి ఈ రీతిగా రావడానికి, మీ కొరకు ప్రార్థించడానికి, దేవుని వర్తమానాన్ని మరి మీతో పంచుకోవడానికి ఈవేళ ప్రభు మనకిచ్చిన ఈ మంచి గడిలకాయ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, ప్రార్థన చేసుకున్నాం. మికిలి కనికరము కలిగిన తండ్రి, కఠినమైనటువంటి దినాలలో మేము బ్రతుకుతున్నప్పటికీ నీవైతే ఆకాశమందు ఆసీనుడవై, నిత్యుడవై, కదలని వాడవై, గొప్ప దేవుడవై, సర్వభౌమాధికారము కలిగిన వాడవై, భూమి అందంతటా నీ ఆధిపత్యాన్ని, నీ అధికారాన్ని నీవు కొనసాగింపు చేస్తూ భూమిని స్వాధీనంలో నీవు ఉంచుకొని నడిపిస్తున్న విధానాలకై వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. భారతదేశంలో ఎన్నో ప్రాంతాలలో కఠినమైన మరణాయన అనుభవాలు అనుభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఈ ఉదయకాల సమయంలో కనికరించు ప్రభువా. అనేకులు మరణిస్తూ నాయన నిత్య రాజ్యంలోకి ప్రభా మరి వెళ్ళిపోతున్నటువంటి కాలంలో కొందరు నిత్య జీవానికి, కొందరు నిత్య నరకానికి ప్రభా వెళ్ళిపోతున్నటువంటి కాలంలో నీ ప్రజలను కనికరించమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలను, వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన స్థితిగతిని మీరు జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ ప్రజలు నీ వర్తమానాన్ని విని ఈ ఆన్లైన్ ద్వారా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధిస్తున్నటువంటి ఈ గడియలో ప్రభా నీ కృపను, నీ వాత్సల్యతను నీ ప్రజలందరి మీద మీరు సమృద్ధిగా ఉంచుమని, ఈ ఆరాధన అంతా కూడా నీకే ఆధిపత్యాన్ని, అధికారాన్ని అందిస్తూ స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత నీకే ఆరోపిస్తున్నాం మా గొప్ప తండ్రి. ఆమెన్. పిల్లరే, ఉదయ కాలశంలో మన ప్రభు పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడు 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 అని నిత్యం ఆరాధించబడుతుంటుండగా ఈ ఉదయ కాలశంలో ఆంధ్ర కీర్తన పాటల పుస్తకంలోంచి 20వ కీర్తన పరిశుద్ధ 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 ప్రభువా అనే కీర్తన పాడుకుందాం. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా, వరాదూతాలై నానిన్వా నింపగలరా, వరాదూతాలై వరదూతాలై వరదూతాలై నానిన్వా నింపగలరా, పరిశుద్ధ జనకూడ పరమారూపుడ, పరిశుద్ధ జనకూడ పరమారూపుడ, నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా, పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ
ప్రభువా వరదూతాలే నానిన్వా నింపగలరా పరిశుద్ధ తనయుడా నరరూపధారుడా పరిశుద్ధ తనయుడా నరరూపధారుడా నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్వా నింపగలరా పరిశుద్ధ మగునాత్మ వరములిడునాత్మ మగునాత్మ వరములిడునాత్మ పరమానంద ప్రేమాంబ తోలకిడు మా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడు మా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతాలే నానిన్వా నింపగలరా జనకాకుమారాత్మలను నేకదేవా జనకాకుమారాత్మలను నేకదేవా గణ మహిమ చెల్లును గణరానిత్యముగా గణ మహిమ చెల్లును గణ మహిమ చెల్లును గణ మహిమ చెల్లును గణరానిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతాలే నానిన్వా నింపగలరా ప్రియులారా, ఈ దినపు వాక్య భాగాన్ని లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నుంచి 38 వచనం వరకు మనమందరము లేచి నిలుచొని చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందుగా సాగిపోయెను. ఆయన ఓలివ కొండ దగ్గర ఉన్న బెత్పగే బేతనియా అనే గ్రామునకు సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులు ఇద్దరిని పిలిచి, మీరు ఎదుటన్న గ్రామునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడు ఎప్పుడునూ కూర్చొని ఉండలేదు. దాన్ని విప్పుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మను అడిగినెడలా ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమలో చెప్పినట్లు కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నవని. తర్వాత వారు యేసు యొద్దకు దాన్ని తోలుకొని వచ్చిరి. ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలను దారి పొడుగున పరిచిరి. ఓలివల కొండ నుండి
దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషముతో ప్రభు పేరట వచ్చు రాజు స్తుతించబడునుగాక, పరలోకము అందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములో మహిమ ఉండునుగాక అని తాము చెప్పి అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేసిరి. దేవుడు తన మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for the word of God today. ఈ దినపు వాక్యానికై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we need you to speak to us today. ఈ దినము నీ యొక్క స్వరాన్ని మాకు వినిపింపచేయి ప్రభువా. Lord, we ask you that God, you would open your heavens and give us that heavenly manna. ప్రభా, ఆకాశపు తూములను తెరిచి పరలోకపు మన్నాను మా కొరకు అందించండి ప్రభా. So that your people, as we are scattered, may be brought to yourself. ప్రభా, మరి చెదిరినటువంటి నీ ప్రజలందరూ కూడా నీ సన్నిధికి సమకూర్చబడ్డానికి కృప చూపించండి. May your sheep be met by the great shepherd, the Lord Jesus Christ. ప్రభా, మరి గొప్ప కాపరి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా గొర్రెలందరికీ కూడా శ్రేష్టమైన ఆహారాన్ని అందించండి. We will bless you what you're going to do for us today. ఈ దినము నీవు చేయబోయే కార్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. We honor you in Jesus' precious name we pray. యేసు ఘనమైన నామమున నీకు మహిమ చెల్లిస్తున్నాం మా తండ్రి. Amen. ఆమేన్. We're looking at today from the book of Luke, chapter number 19. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయాన్ని మనము గమనిస్తున్నాం. This is a peculiar scene that we find in the last days of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితం యొక్క చివరి సంఘటన ఈ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. It's interesting that how God would use a little donkey for his own glory. దేవుడు తన మహిమార్థమై మరి ఏ రీతిగా చిన్న గార్ధబాన్ని వాడుకున్నాడో మనం చూస్తున్నాం. In entirety of scripture, Bible teaches us and points us that God could use anyone. దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనించినట్లయితే దేవుడు ఎవరినైనా ఎప్పుడైనా వాడుకోగలడు. In the Old Testament we find God used fire, wind, water and etc. మరి పాత నిబంధన కాలంలో అగ్నిని, నీళ్లను, మరి ఆ వస్తువులను దేవుడు వాడుకుంటూ వచ్చాడు. Sometimes God used animals. కొన్నిసార్లు దేవుడు జంతువులను వాడుకున్నాడు. Find God used doves. మరి కొన్నిసార్లు మరి ఆ యొక్క పావురాలను వాడుకున్నాడు. God used trees and shrubs. మరి చెట్లను, మొక్కలను వాడుకున్నాడు. God sometimes used a whale. మరి ఆ యొక్క పెద్ద తిమింగలాన్ని వాడుకున్నాడు. But here we find that God would use a donkey. ఇక్కడ ఈ భాగంలో దేవుడు ఒక గార్ధబాన్ని వాడుకోవడం మనం చూస్తున్నాం. We're living in the last days of this world, my friend. ఈ ప్రపంచం యొక్క చివరి దినాల్లో స్నేహితులారా మనం జీవిస్తున్నాం. Uncertainty rises to its peaks. మరి ఏమి సంభవిస్తుందో అర్థం కాని యొక్క స్థితి, ఉన్నత స్థితికి చేరుకున్నాం మనం అందరం. God never moves. దేవుడు ఎప్పుడు కదిలించబడడు. God never is shocked at what is going on. ఏమైతే సంఘటనలు జరుగుతున్నాయో దాన్ని చూసి దేవుడు దిగ్భ్రాంతి చెందడు. His plan, his purpose always runs on track. మరి ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు అంతా కూడా సరి సమానంగా మరి ట్రాక్ లో ఉన్నట్లుగానే ఉంటాయి. But when it comes to the purpose and the will of God is performed as he uses his instruments. మరి దేవుడు తన ప్రణాళిక చొప్పున మరి ఆయన తన యొక్క పరికరాల్ని వాడుతూ ఉంటాడు. And one of the instruments that God would use is you and me. మరి దేవుడు వాడుకోబోయే పరికరములో నీవు నేను కూడా మరి పాత్రలమై ఉంటున్నాం. Every one of us are built and brought with a purpose. మరి ప్రతి ఒక్కరు మరి దేవుని చేత నిర్మాణం చేయబడి, దేవుని చేత కట్టబడి ఆయన ఉద్దేశాల కొరకు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. We didn't end up here accidentally. ఈ దినం మనం ఆకస్మికంగా మనం అందరం చేరుకోలేదు. We didn't come here because something happened somewhere. ఎక్కడో ఏదో సంఘటన జరిగింది కనుక మనమందరం ఇక్కడ కూడుకోలేదు. It is mere God's pleasure that he would lay his eyes upon you and me. ఈ దినము ఆయన మహా కనికరం చొప్పున
వర్తమానం వింటున్నటువంటి మీ అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. May He encourage out of the Word of God today. ఈ దినము దేవుని లేఖనాల్లోంచి దేవుడు మిమ్మల్ని ప్రోత్సాహపరచును గాక. Jesus was spending his last week in this earth. మరి భూమి మీద యేసుక్రీస్తు చిట్ట చివరి గడియల్ని గడుపుతూ ఉన్నాడు. He was spending his last week with his disciples. ఆయన తన చిట్ట చివరి వారాన్ని శిష్యులతో గడుపుతూ ఉన్నాడు. Till he would go to the cross to be crucified. మరి కల్వరి సిలువ చెంతకు వెళ్ళి ఆయన మరణించబోతూ ఉన్నాడు. And praise God, we find that Christ has accomplished redemption on the cross. కల్వరి సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు విమోచన సిద్ధపరిచాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును. But the last thing we find that he does is he rides to the city or the town of Jerusalem. మరి ఆయన చిట్ట చివరి సారిగా ఆయన గార్ధబం మీద యెరూషలేముకు రావడం మనం చూస్తున్నాం. I'm interested today to find that God would use a donkey. మరి దేవుడు మరి ఒక గార్ధబాన్ని వాడుకున్నాడే అనే కొన్నిసార్లు దిగ్భ్రాంతి మనకు కలగవచ్చు. A rebellious, a stubborn and ugly looking donkey. మరి ఈ గార్ధబము చాలా మొండిది, మరి ముందుకు సాగదు, స్టబ్బర్న్ గా ఉన్నటువంటి గార్ధబముగా మనము చూస్తున్నాం. But God laid his divine hands to pick that donkey. మరి దేవుడు ఆ గార్ధబాన్ని మరి తన చేతిని మరి పెట్టి దాన్ని వాడుకోవాలని ఆశపడ్డాడు. That's mine and your desire today if you are a child of God. మరి నీవు మరి దేవుని బిడ్డగా మరి దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. I want God to lay his eyes upon me. మరి దేవుడు తన కనుదృష్టిని నా మీద ఉంచాలని I ఆశపడుతున్నాను. want God to lay his anointing hands upon you. మరి దేవుడు తన అభిషేకపు హస్తాల్ని మీ మీద కూడా ఉంచాలని ఆశిస్తా ఉన్నాను. May he encourage us and motivate us in the last days that we're living. మనము జీవిస్తున్నటువంటి ఈ చివరి దినాల్లో దేవుడు మనకు ప్రోత్సాహాన్ని కలగజేయును గాక. May we take another mile, the Lord Jesus Christ and his precious gospel. మరి దేవుని యొక్క శుభవర్తమానాన్ని ఇంకొక మైలు దూరము దేవుడు మనతో నడిచి రావాలని ఆశపడుతున్నాడు. May we have him sit upon our bags and ride with us into the town of Jerusalem. మరి యేసుక్రీస్తు ఈ దినము మన మీద కూడా కూర్చొని సవారీ చేస్తే బాగుంటుందని తలస్తా ఉన్నాను. And our aim is to hear the people say Jesus is the King of Kings and Lord of Lords. మరి ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు మరి మహారాజుగా ఆయనను గుర్తుపట్టాలనేది మా యొక్క ఉద్దేశం అయింటున్నది. As we take the Lord Jesus Christ, our aim is to see that the world will recognize him the Lord and Savior of all. మరి యేసుక్రీస్తును మనం గమనిస్తున్నప్పుడు లోకము ఆయన రక్షకునిగా ప్రభువుగా దేవునిగా గుర్తెరగాలన్నది మా వాంఛ అయింటున్నది. May you and I see Christ and say blessed is he who cometh in the name of the Lord. ఈ దినము నీవు నేను కూడా ప్రభు పేరిట వచ్చువాడు స్తుతించబడును గాక అని మనం కూడా చెప్పబద్దులమైంటున్నాం. You may say, how can we be used by God in this generation? ఈ తరములో నేను ఏ రీతిగా దేవుని కొరకు వాడబడగలను అని అనుకుంటున్నావా? The key, my friend, is that you should be a child of God that yields to God's calling. మరి దేవుని యొక్క పిలుపునకు నీవు విధేయత చూపించిన మరి వాడవుగా ఉండాలి. నిన్ను నీవు సమర్పించుకోవాలి. You should be a child of God that gives your heart and all of your being to God in these last days. మరి చివరి దినాలలో మరి నీకున్నటువంటి సర్వస్వాన్ని దేవునికి వంచి విధేయత కలిగిన వాడవై జీవించాలి. May you and I find some time and give it all to the Lord Jesus. నీ జీవితంలో కొంత సమయాన్ని దేవుని కొరకు కేటాయించి ఆ సమయాన్ని అంతటిని యేసుకి ఇచ్చే బిడ్డగా నీ ఉండాలి. May you find your heart and your mind and occupy it by the things of the Lord. మరి దేవుని యొక్క పనుల విషయంలో దేవుని యొక్క కర్తవ్యం విషయంలో నీ మనసు నీ హృదయము నింపబడిందై ఉండాలి. Instead of being busy in the world and the things of this world, may we
give ourselves in a yielding manner. మరి మనము ఈ లోక మర్యాదల్లో చిక్కుపడి ఈ లోకానికి మనం సమయం ఇచ్చినట్లుగా నీ ఉండగా నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలి. I want to point out just a couple of things in order that God would use a donkey. What are the characteristics? మరి దేవుడు గార్ధబాన్ని ఎలా వాడుకున్నాడో కొన్ని గుణ లక్షణాలు మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. Number one, we see that this donkey was bought. మరి ఈ యొక్క గార్ధబాన్ని మరి కొనబడినట్లుగా చూస్తున్నాం. You may say we don't find in this chapter how he bought this donkey. ఈ గార్ధబాన్ని యేసుక్రీస్తు ఎలా కొన్నాడు మనకు కనబడలేదే అని మీరు అనొచ్చు. But in order for you and me to be used of any service to the Lord, first thing you and I need to recognize that we be the people that been bought by the precious blood of the Lord Jesus. మరి ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు బిడ్డలముగా కుమారులంగా కుమార్తెలంగా ప్రభువైన యేసుక్రీస్తు చేత మనము కొనబడిన వారమై ఉండాలి. You may say, how is this donkey bought? ఏ రీతిగా ఈ గార్ధబము కొనబడ్డది? In the Old Testament economy, in the book of Exodus chapter 34 verses 20, మరి నిర్గమకాండము 34వ అధ్యాయము 20 వచనాన్ని గమనించినట్లయితే here we find how Moses writes to us that the donkey is redeemed. ఏ రీతిగా మరి ఈ యొక్క గార్ధబము విమోచించబడ్డదో మోషే మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. Exodus 34 verse 20 says, మరి నిర్గమకాండము 34వ అధ్యాయము 20 వచనంలో ఈ రీతిగా రాయబడ్డది. it says, but the firstling of an ass thou shalt redeem with the lamb, and if thou redeem him not, then shalt thou break his neck. All the firstborn of thy sons thou shalt redeem, and none shall appear before me empty. నిర్గమకాండము 34వ అధ్యాయము 20 వచనం చదువుదాం. గొర్రెపిల్ల నిచ్చి గార్ధబము తొలి పిల్లను విడిపింపవలను. దాని విమోచింపని ఎడల దాని మెడను విరగదీయవలను. నీ కుమారులో ప్రతి తొలిచూలు వారిని విడిపింపవలను. నా సన్నిధిని వారు ఒట్టి చేతులతో కనబడకూడదు. We find that the scriptures say that every firstling of the home must be bought. మరి ప్రతి తొలిచూలు బిడ్డను మరి కొనబడాలి అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. Friend, the idea that God only chooses some must be neglected, must be forgotten. మరి దేవుడు ఎవరినైతే మరి ఆయన ఎన్నుకున్నాడో మరి వారు ఆయనకు సంబంధించిన వారై ఉంటున్నారు. May we understand that God chooses every one of us. మరి దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన ఎన్నుకుంటూ ఉన్నాడు. God wants each one of us to come and fellowship with him. మరి ప్రతి వ్యక్తి కూడా మరి ఆయన సముఖంలోకి వచ్చి ఆయనతో సహవాసం చేయాలని దేవుడు కోరుతున్నాడు. May we understand that God always is opening his arms so that we may run into him. మరి ఎప్పుడు కూడా ఆయన తన చేతులను చాచి పెట్టాడు, తద్వారా మనం ఆయన చేతుల్లోకి పరిగెత్తగలము. Like the writer says, the name of the Lord is a strong tower, and righteous run into him and they are safe. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోకి పరిగెత్తుదురు అనే మాటను సామెతల గ్రంథంలో చూస్తున్నాం. May this day all the righteous hear that God is calling us. నీతిమంతులారా మీరందరూ వినండి, దేవుడు మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు. All the children of the Lord, he is gathering us unto himself. మరి దేవుడు తన ప్రజలందరినీ కూడా తనకు సమకూర్చుకుంటూ ఉన్నాడు. May we find the Lord Jesus Christ and we hear the great shepherd's voice. మరి ఆయన బిడలమైనట్టి మనమందరము కూడా ఆయన గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని మనం వినబద్దులమై ఉంటున్నాం. Like all of his sheep, as the scriptures say, my sheep will hear his voice. లేఖనాల్లో చెప్పినట్లుగా నా గొర్రెలు నా స్వరం వినును అని ప్రభు సెలవిస్తున్నాడు. May we be bought today. ఈ దినము మనం కూడా దేవుని చేత కొనబడిన వారంగా విమోచించబడిన వారంగా ఉందాం. If we are not bought, may this time be the time that we find Christ to be the great redeemer of our souls. ఒకవేళ నీవు ఇంకా కొనబడని బిడ్డగా ఉన్నట్లయితే
ఈవేళ ప్రభు నిన్ను తన రక్తము ద్వారా కొనబడుదుగాక. May this day that you hear the voice and run into him. మరి ఈ దినము ఆయన స్వరాన్ని విని ఆయన చెంతుల్లోకి పరిగెత్తుకొని వచ్చుదుగాక. So that you may be safe in his arms. ఆయన చేతుల్లో నీవు భద్రముగా ఉందువుగాక. Oh, in the Old Testament economy we find that this donkey must be redeemed. మరి పాత నిబంధన మరి స్థితిగతుల్లో చూసినట్లయితే గార్ధబమును విమోచించాల్సిన అవసరం ఉన్నది. It must be redeemed by the blood of the lamb. మరి దేవుని యొక్క గొర్రె పిల్లచే రక్తము చేత విమోచించబడాలి. And the purpose of the donkey is to be used of God. మరి ఆ యొక్క గార్ధబమును దేవుని కొరకు వాడబడిన గార్ధబముగా ఉండాలి. If it has not been redeemed, ఒకవేళ అది విమోచించబడనట్లయితే it shall be broken from his neck. మరి ఆ దాని యొక్క మెడ విరిచివేయబడాలని చూస్తున్నాం. May friend, today we find the cautious warnings of the scripture. లేఖనాల్లో ఉన్నటువంటి కఠినమైన హెచ్చరికల్ని మనము గమనిస్తున్నాం ఇక్కడ. If we're not bought, we'll be thrown away. మనం ఒకవేళ మరి విమోచించబడకపోయినట్లయితే విరగొట్టబడతామన్న విషయాన్ని తెలుసుకోవాలి. If we were not bought, we'll be left alone without a purpose to live. ఇదిగో మనం విమోచించబడకపోయినట్లయితే మనం ఒంటరిగా వదిలివేయబడతాం, వాడబడకుండా అయిపోతాం. You may be sitting here and listening to the word of God, and you may think, why is God not using me? మరి ఈ దినము నీవు కూర్చొని దేవుడు నన్ను ఎందుకు వాడుకుంటలేడు అని అనుకోవచ్చు. మరి ఈ దినము మరి గమనించు. You may be hearing the word of the Lord and say, why is God not getting his due glory out of my life? నా జీవితం ద్వారా దేవునికి మహిమ ఎందుకు కలగడం లేదు అని నీవు అనుకుంటూ ఉండొచ్చు. The realization is that, friend, are you bought by the precious blood of the lamb? ఈ దినము నీవు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ గొర్రె పిల్ల రక్తము చేత నీవు కనబడిన బిడ్డగా ఉంటున్నావా? Jesus calls you today. యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. His blood is a veil for you on the cross. కల్వరి శిలువలో ఆయన రక్తము నీ కొరకు అందుబాటులో ఉంటున్నది. Peter writes in the 1 Peter chapter 1 verse 18. మొదటి పేతురు మొదటి అధ్యాయం 18వ వచనంలో గమనించినట్లయితే He says to us that we are not redeemed by the corruptible things like silver and gold, or from your vain conversations received by the traditions of your father. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే పితృ పారంపర్యాచారమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేనని మీరు ఎరుగుదురు కదా. A lot of people deceive themselves by saying, our forefathers were Christians, so we are. చాలా మంది మోసభరితమైన జీవితంలో జీవిస్తున్నారు. మా తాతలు ముత్తాతలు క్రైస్తవులు, మేము కూడా క్రైస్తవులమే. A lot of people deceive themselves by saying, we have some heritage that is related to church or Christian work. మరి క్రైస్తవ పనులకు మరి క్రైస్తవ పరిచర్యకు మా కుటుంబం అంకితమైంది, ఎప్పటి నుంచో పని చేస్తున్నాం అనుకోవచ్చు. But friend, all and each individual must be bought by the precious blood. ఒక గార్ధబము విమోచించబడకపోయినట్లయితే అది విమోచించబడాలి గొర్రె పిల్ల ద్వారా. In the Bible we find the terminology that we are the sons of God. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే మనము దేవుని పిల్లలము, దేవుని కుమారులము, కుమార్తెలమై ఉంటున్నాం. There is no such term called grandchildren. ఇదిగో మనము మరి మనమళ్ళము అనే పదము, మనవరాళ్ళ అనే పదము ఎక్కడ కనబడదు. We have in each individual life that is counted because we are bought individually. మనం వ్యక్తిగతంగా ఒకరముగా దేవుని రక్తము చేత విమోచించబడిన వారమై ఉంటున్నాం. You nor I can cloak our way into heaven by hanging on to our parents and our grandparents. మన తాతల్ని అంటి పెట్టుకొని, మన తండ్రులను అంటి పెట్టుకొని ఏదో ఒక రకంగా పరలోకానికి మేము జారి వెళ్ళిపోదాంలే అనుకోవచ్చు. But we must be redeemed. మనమందరము కూడా రక్తము చేత విమోచించబడిన వారమై ఉండాలి. What is to be redeemed? విమోచించబడటం
అంటే ఏంటి? To be bought from the slave market of sin. మరి పాపము అనే ఆ యొక్క మరి బానిస మార్కెట్ నుంచి కొనబడిన వారమై ఉండాలి. May today we find ourselves that we were in the auction block of this world being bought by the devil and his angels. మనం ఇంతకు ముందు మరి అపవాది చేత వాని బృందము చేత మనం బానిసలముగా కొనబడిన స్థితిలో ఉంటున్నాం. The world auctions us by the type and the lifestyle that we've lived under sin. మరి లోకము కూడా మనల్ని కొనుక్కున్నది, మనం పాపమునకు బానిసలమైపోయాం. But today may we rejoice and recognize that Jesus, the great kingsman redeemer, came by our way. ఇదిగో మరి దినం మనము ఆనందించాలి, గుర్తెరగాలి. ఇదిగో మనకు సమీప బంధువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా నీవు విమోచింపబడగలవు, విమోచించబడినావు అన్న విషయాన్ని జ్ఞాపకం He చేసుకోవాలి. came by our way and he pointed at us. ఆయన మన త్రోలో వచ్చి మనల్ని మన వేలుపెట్టి చూపించాడు. And he came to us and bought us for himself. ఆయన తన కొరకు నిన్ను కొనుక్కున్నవాడై ఉంటున్నాడు. Friend, by the accomplishment upon the cross of Calvary, కల్వరి శిలువ ద్వారా ఆయన సాధించి పెట్టాడు. when he said it is finished, ఆయన సమాప్తమాయను అని చెప్పడం ద్వారా our redemption has been paid. మన విమోచన మరి వెల చెల్లించబడి ఉంటున్నది. Our record is clear before God. దేవుని సముఖంలో మన జీవితాన్ని గురించినటువంటి ఆ చిట్టి అంతా శుభ్రపరచబడి ఉంటున్నది. Our lives now count as redeemed ones. మన జీవితాలు ఇక నుంచి విమోచింపబడిన వారిగా We ఎంచబడుతున్నాం. have been declared in the courts of heaven that we are justified. ఇదిగో పరలోకపు గౌన్లో మనం నీతిమంతులముగా తీర్చబడ్డాం. Friend, we must be bought. మనము స్నేహితులారా కొనబడి విమోచించబడిన వారమై ఉండాలి. This donkey had to be bought with a precious price. ఈ యొక్క గార్ధబము అమూల్యమైనటువంటి వెల చేత కొనబడి ఉంటున్నది. You want to be used by the Lord? దేవుని చేత వాడబడాలని ఆశపడుతున్నావా? This is a good hour so that you be bought by the precious blood. ఇది మంచి గడియ. నీవు యేసుక్రీస్తు రక్తము క్రిందికి రా, ఆ రక్తము ద్వారా నీవు విమోచన పొందు. Thanks to Calvary, where our blood could not shed or redeem, nor the doves, nor the other animals, but the precious blood of the Lord Jesus Christ redeemed us. కల్వరిని బట్టి మనము దేవునికి మహిమ చెల్లించాలి. ఎందుకంటే ఏట్లను బట్టి గొర్రెలను బట్టి మనం విమోచించబడలేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడ్డాం. Jesus said to his disciples, "Go and find me an ass that is prepared for me." మరి యేసుక్రీస్తు వెళ్ళి ఆ గార్ధబాన్ని చూసి తీసుకొని రండి అని సెలవిచ్చాడు. And friend, he has sent his gospel your way today. ఈ దినము నీ దగ్గరికి కూడా శుభవర్తమానాన్ని పంపిస్తున్నాడు. He has sent the messengers to you today. ఈ దినము తన యొక్క సేవకులను మీ దగ్గరికి పంపించి ఉంటున్నాడు. He has sent his grace to you ఈ today. దినము ఆయన కృపను నీకు సమీపంగా పంపించి ఉంటున్నాడు. His mercy came by your way ఈ today. దినము ఆయన కనికరము నీ మార్గం గుండా నడిచి వచ్చింది. His soft, calming, soothing voice came by your way today. ఆయన మెల్లని చిన్ననైన ఆయన స్వరము నీ మార్గం గుండా నీకు వినబడుతుంది. Why neglect him today? ఈ దినము ఆయన నీవెందుకు తృణీకరిస్తున్నావు? Why push him away today? ఈ దినం ఎందుకు ఆయన త్రోసిపుచ్చుతున్నావు? Why wait for another day? ఇంకొక దినం కొరకు ఎందుకు ఎదురు చూస్తున్నావు? May this be an acceptable hour of the Lord. మరి దేవునికి అనుకూలమైన మరి గడియగా నీ జీవితంలో ప్రభు సిద్ధపరచును May గాక. this day be the day of salvation in your life. ఈ దినము మరి నీ జీవితంలో కూడా రక్షణ కలగజేసే దినముగా ప్రభు సిద్ధపరచును గాక. May you be bought by the precious blood. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అమూల్య రక్తము ద్వారా నీవు కడగబడుదువు గాక. Number 2, not only being bought, by being brought. మరి ఈ యొక్క గార్ధబము కేవలము కొనబడింది మాత్రమే కాదు, కానీ అది ఆయన సముఖంలోకి తీసుకొని రాబడింది. You find there in this very passage, he said, cut him loose. ఇక్కడ మనం గమనించినట్లయితే లూకా రాసిన సువార్తల్లో దాన్ని విప్పండి, దాన్ని విప్పి మరి తీసుకొని రండి అని అంటున్నాడు ప్రభు.
All the while, the donkey was bought and was set there for a different purpose. మరి ఆ యొక్క గార్ధబము మరి కొనబడింది ఒక ఉద్దేశం కొరకు, కట్టబడి వేరే ఉద్దేశాల కొరకు అది కొనబడి ఉంటున్నది. Without purpose, it was sitting there. ఒక ఒక ఉద్దేశం లేకపోయినట్లయితే అది అక్కడే ఉండిపోయేది. With that lifestyle of old, without purpose, it remained. ఒక గురి లేక గమ్యం లేక ఉన్నట్లయితే ఆ గార్ధబం అక్కడే ఉండిపోతూ ఉండేది. Likewise, our lives, all the while we were under sin. మనం కూడా మన జీవితంలో గురి లేక ఒక గమ్యం లేక పాపము క్రింద ఉండిపోయి ఉంటున్నాం. Friend, all that are not of the Lord have no purpose in life. దేవుని ప్రజలు కాని వారందరి జీవితాల్లో కూడా ఒక గురి గమ్యం లేదు. Without being bought, we have no purpose in life. మరి ఆయన చేత విమోచించబడకపోయినట్లయితే మన జీవితంలో కూడా గురి గమ్యం లేదు. Like the psalmist writes, isn't it vain to rise up early in the morning and go hard work and come back and eat the food of suffering? మరి కీర్తనకారుడు మనకు జ్ఞాపకము చేసినట్లుగా ఉదయాన్నే లేచి చాలా రాత్రి వరకు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే అని. Some of the people's lives are like that. కొంతమంది బిడల జీవితాలు అలా ఉంటూ ఉన్నాయి. They wake up early in the morning, work all day hard. మరి ఉదయాన్నే లేస్తారు, చాలా కష్టపడి పని చేస్తారు. And when they come back home, there's no joy nor peace. మళ్ళా ఇంటికి వచ్చిన తర్వాత సంతోషము సమాధానం వారికి ఉండదు. Their lifestyle just goes on from day to day. మరి ఒక దినం తర్వాత ఒక దినము అలా గడిచి వెళ్ళిపోతూ ఉన్నది. Years, months have passed, but yet their lifestyle has not changed. ఇదిగో సంవత్సరాలు మరి దినాలు గడిచిపోయాయి, వారి జీవితాలు అలాగే ఉన్నాయి. They spend their years but no fruit. మరి వారి జీవితాల్లో మరి ఎంతో కాలము మరి సంవత్సరాలు మరి డబ్బులు వెల అయిపోతున్నాయి కానీ మరి వారి జీవితంలో ఫలం లేకపోయింది. But friend, here we find he says that bring the ass to me. ఈ యొక్క గార్ధబమును నా దగ్గరికి తీసుకొని రండి అంటున్నాడు. We find the expression likewise before the people of Israel. ఇశ్రాయేలు ప్రజల్లాగా ఈ వచనాల్లో గమనించినట్లయితే we find that Moses was told, go bring my people. మరి మోషేకి దేవుడు జ్ఞాపకం చేశాడు, వెళ్ళు నా ప్రజల్ని తీసుకురా అన్నట్లుగా. Friend, we find he brought the people of Israel out of Egypt so that he will bring them into the land of Canaan. ఇదిగో ఇశ్రాయేలు ప్రజల్ని దగ్గరికి వెళ్ళి వారిని తీసుకొని రా, వారు నా దేశమైన కానాను దేశంలోకి రావాలి. Friend, we are bought and also brought. ఎప్పుడైతే మనము కొనబడతామో ఆ రీతిగా తీసుకొని రాబడతామో, we are brought from the world into the to the good kindness and mercy of the Lord. ఈ లోకమనే చెడిపోయిన ప్రపంచంలో నుంచి కనికర సంపన్నుడు కృపామయుడైన యేసు సన్నిధిలోకి రాగలుగుతున్నాం. We're brought from sin and shame to life and life abundance. మరి మనము పాపము నుంచి సిగ్గు నుంచి సమృద్ధి అనే జీవంలోకి దేవుడు మనల్ని నడిపించుచున్నాడు. We're brought from darkness into light. ఇదిగో చీకటిలో నుంచి వెలుతులోకి నడిపించబడ్డాం. We're brought from undiscernment to discernment. మనం ఇంతకు ముందు వివేచన లేని స్థితిలో ఉన్నాము, ఇప్పుడు వివేచించగలుగుతున్నాము. Friends, what a great blessing it is for us to know the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తుని ఎరగడం ఎంత గొప్ప ఆనందకరమైన విషయం. In the days gone by, our lives were like that. మరి ఇంతకు ముందు మన జీవితాలు అలాగే ఉంటూ ఉండేవి, without a goal or a purpose. ఒక గురి లేక ఒక గమ్యం లేకుండా జీవించాం. But this day we find that Christ is our master. ఇదిగో ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు మన యజమానునిగా మనం గుర్తెరుగుతున్నాం. We're brought into light. ఇదిగో మనం వెలుగులోకి తీసుకొని రాబడ్డాం. Bible says in the day of his power he made us willing. మరి ఆయన శక్తి కలిగినటువంటి దినాన ఆయన మనల్ని తీసుకొని వచ్చినట్లుగా చూస్తున్నాం. All the while our wills were bondage. మనం ఇంతకు ముందు మన చిత్తాలన్నీ కూడా మరి బంధకాల్లో ఉంటుండగా, there was no ability in us. మనలో శక్తి సామర్థ్యాలు లేకుండా కాలంలో, there was no desire inside of us. మన లోపల ఎలాంటి ఆశ కోరిక లేనటువంటి దినాలలో, no appetite for kind good mercies. దేవుని యొక్క కనికరము మరి దయ మన మీద లేని కాలంలో, no appetite for God's word and for prayer. దేవుని యొక్క వాక్యానికి ప్రార్థనకు ఆకలి లేని కాలంలో, no time for God and his good word. దేవుని యొక్క వాక్యానికి
మన జీవితంలో ఇష్టము లేని కాలంలో Praise God, He came by my way and brought me out from sin sickening world. మరి పాపం నుంచి పాడైపోతున్న ఈ దౌర్భాగ్యపు లోకము నుంచి దేవునికి మహిమ కలుగుగాక ఆయన నన్ను తీసుకొని వచ్చాడు. Thanks be to Calvary for He brought purpose and good will of God in my life. కల్వరికై వందనాలు. దేవుడు నా జీవితంలో ఒక గురి గమ్యం కలిగి ఆయన చెంతకు నన్ను తీసుకొని వచ్చాడు. He set me apart. ఆయన నన్ను ప్రత్యేకంగా ఉంచాడు. He sanctified me. ఆయన నన్ను పరిశుద్ధపరిచాడు. He made me holy. ఆయన నన్ను పవిత్రపరిచాడు. For He brought me out of a miry clay, a pit of sin. చీకట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను తీసుకొని వచ్చాడు. Not only bought and brought, but we find we are broken. మరి ఆయన మనల్ని కొనడం మాత్రమే కాదు, ఆయన మనల్ని తీసుకొని రావడమే కాదు, కానీ మరి ఆయన మనల్ని విరగొట్టాడు. It's a natural tendency of any donkey to fight and resist and even bite sometimes. మరి ప్రతి గార్ధబము తిరుగుబాటు చేస్తది, మరి ఎదురు తిరుగుతది, అవసరమైతే కొరకడానికి మరి తన్నడానికి కూడా ప్రయత్నం చేస్తది. Sometimes it runs away and flees from the scene. మరి కొన్నిసార్లు అది కనబడకుండా దూరానికి పారిపోతూ ఉంటది. It shakes off the load that it was put on his shoulders. దాని యొక్క వెనుక ఉంచిన బరువుల్ని ఆయన దులుపుకొని పారిపోతూ ఉంటుంది. That's the way the lifestyle of ours was. ఒకప్పుడు మన జీవితాలు కూడా అలాగే ఉంటూ ఉండేవి. The day that we were living before Christ came, our life was disappointing. మనము మరి యేసును లేకుండా ఉన్న జీవితంలో మన జీవితాలు కూడా అలాంటి డిసప్పాయింట్మెంట్ మన జీవితంలో ఉండేది. We lived a life of shame. మనము సిగ్గుభరితమైనటువంటి జీవితాన్ని జీవించాం. We hid our face before God. దేవుని సముఖంలో మన ముఖాన్ని క్రింద పెట్టాల్సి వచ్చింది. We couldn't like or enjoy the presence of the Lord. దేవుని సన్నిధిని మాత్రం మనం ఇష్టపడేవారము కాము. We resisted His presence. ఆయన సన్నిధిని తృణీకరించేవారము. We resisted His power. ఆయన శక్తిని మనం తృణీకరించేవారము. We resisted His word. ఆయన వాక్యాన్ని తిరస్కరించేవారము. Our appetites were very dull concerning prayer. మరి ప్రార్థన గురించిన మనకు ఆకలి వాంఛలేకపోయింది. Our hearts resisted going to church. మరి సంఘానికి వెళ్ళడంలో మనకు అసలు ఆకలే లేకపోయింది. It was like an attendance register. You go and give a tick. మరి ఆ అటెండెన్స్ రిజిస్టర్ లో టికేసుకున్నట్లుగా టికేసుకొని వెళ్ళిపోయేవారము. But praise God, He came by our way. అయితే దేవునికి మహిమ కలుగును గాక, ఆయన మన మార్గంలో వచ్చాడు. He said, get me a donkey that was never broken. ఇంతకు ముందు విరగొట్టబడినటువంటి గార్ధబాన్ని నా దగ్గరికి తీసుకొని రండి అని అన్నాడు. While in our sin, మనం ఇంకా పాపంలో ఉంటుండగా, praise God, Christ died for us. దేవుడు మన కొరకు మృతి చెందాడు. The scriptures say that God commended His love toward us. In that while we were yet sinners, Christ died for us. మనం ఇంకా పాపులమై ఉంటుండగా దేవుడు తన కృపను తన కనికరాన్ని మన మీద చూపించును అనే మాటలను చదువుతున్నాం. While our eyes were in the world, మన యొక్క కనులు ఇంకా లోకములో ఉంటుండగా, while our ears were of the world, మన యొక్క చెవులు కూడా లోకానికి ముడివేయబడినటువంటి when కాలంలో, our hearts were being captured by the world, మనం ఇంకా లోకానికి మన యొక్క జీవితాలు ముడివేయబడినటువంటి కాలంలో, Christ came to break us. మరి క్రీస్తు మనల్ని విరగొట్టడానికి వచ్చాడు. Christ came to sit on us. మరి ప్రభు మన మీద కూర్చోవాలని ఆయన ఆశపడ్డాడు. Christ had knocked the doors of our hearts so that He would enter in. మన హృదయపు వాకిళ్లను తట్టాడు, తద్వారా ఆయన మన లోపలికి రావాలని ఆశపడ్డాడు. A lot of people say, oh, invite Christ. చాలా మంది అంటుంటారు యేసును లోపలికి ఆహ్వానించు అని. Friend, who are you to invite Christ? యేసును ఆహ్వానించడానికి నీవెంతటి వాడవు? Christ came and broke the doors of our hearts. మరి మన హృదయపు వాకిళ్లను ఆయన విరగొట్టగలిగిన సమర్థుడు. He came to destroy the wicked strongholds that were of us in this world. మనలో ఉన్నటువంటి ఆ తిరుగుబాటుతనము, ఆ యొక్క మరి ఆ బలమైనటువంటి దుర్గాలన్నిటిని పడగొట్టి ఆయన మన హృదయాల్లో రాజుగా ఏలికగా ఉండాలని ఆశపడ్డాడు. In the day of His power, as we said, He made you willing. ఆయన శక్తి ద్వారా మన జీవితాల్ని ఆయన పిల్లలుగా మలుచుకున్నాడు. In the day of His power, He made and gave me a new appetite for Him. ఆయన శక్తి ద్వారా నా లోపల ఆకలి
దప్పులు ఆయన విషయమే కలిగించాడు. In the day of his power, he brought me to my knees. ఆయన శక్తి ద్వారా నన్ను ఆయన మోకాళ్ళలోకి నడిపించాడు. In the day of his power, he brought you to the end of yourself. మరి నీకు నీవుగా ఉపేక్షించుకునే గడియలోకి ఆయన శక్తి ద్వారా నిన్ను తీసుకుని In వచ్చాడు. the day of his power, he made me a beggar. మరి ఆయన శక్తి ద్వారా నన్ను అడుక్కునేవాడిగా దేవుడు చేసి ఉంటున్నాడు. In the day of his power, he crossed me at my rebellion. ఇదిగో ఆయన శక్తి ద్వారా నా తిరుగుబాటు స్థితిలో నన్ను ఆపి అక్కడ నిలబడ్డాడు నా దగ్గర. Praise God for the breaking of our hearts. మన హృదయాల్ని విరగొట్టినటువంటి దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. Praise God for the breaking of our wills. మన యొక్క చిత్తాల్ని ఆయన విరగొట్టిన దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. Praise God for the breaking of our rebellion. మన తిరుగుబాటు స్థితిని ఆయన విరగొట్టిన దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. My question is, have you ever been broken? ఈ దినం ప్రశ్న ఏంటంటే నీవు ఎప్పుడైనా విరగొట్టబడ్డావా? Thank God for breaking in my life. నా జీవితంలో దేవుడు విరగొట్టిన అనుభవానికై దేవునికి మహిమ కలుగును గాక. A hell deserving sinner. నేను పాపానికి మరి పాపానికి వెళ్ళే పాపినై ఉంటున్నాను. I deserve God's wrath. దేవుని ఉగ్రత నా మీద ఉన్నది. There's no good in me. నాలో మంచితనం ఏది లేదు. There's nothing that comes that is profitable in the sight of the Lord. దేవుని దృష్టికి నాలో నుంచి యోగ్యమైనది ఏది కనబడలేదు. God should never look at me and even think or consider me for a second. మరి ఒక నిమిషానికి ఒక క్షణానికి కూడా వీడు మంచోడు అనే దాంట్లో మరి ఏది కూడా నా జీవితంలో లేదు. I deserve no good thing. మరి నా జీవితంలో మంచితనం ఏది కనబడలేదు. But by his mercy, ఆయన కృపను బట్టి, but by his grace, ఆయన కనికరాన్ని బట్టి, because of his mere pleasure, ఆయన మంచి మరి మనసును బట్టి, that he would get glory, ఆయనకు మహిమ that కలుగునట్టుగా, he would extol his name, ఆయన నామము ఘనత కొరకై, that he would be exalted above all. అందరికంటే ఆయన ఉన్నతమైన మహిమ కలిగిన వాడై ఉండడానికి He chose me. ఆయన నన్ను ఎన్నుకున్నాడు. He chose you. ఆయన నిన్ను కూడా ఎన్నుకున్నాడు. He's willing to choose you ఈ today. దినం ఆయన నిన్ను ఎన్నుకోవడానికి ఇష్టపడుతున్నాడు. He's calling you to ఈ brokenness. దినము నీవు కూడా విరగొట్టబడే స్థితిలోకి రావాలని He's ఆశపడుతున్నాడు. bringing you to your end of yourself. నీ జీవితం యొక్క చిట్ట చివరి గడియల్లోకి తీసుకొని వస్తున్నాడు. And may we say, Lord, sit on me. ప్రభువా నా మీద కూర్చొని సవారి చేయి ప్రభువా అని Lord, చెప్పాలి. ride me today. ప్రభువా నా జీవితంలో ఏలికగా ఉండి నా జీవితాన్ని నడిపించు ప్రభువా అని Lord, చెప్పాలి. break me in any areas of sin in my ప్రభువా life. పాపము అనే ఆ స్థితిగతిలో నన్ను విరగొట్టి నన్ను సరి చేయి In ప్రభువా. any areas, if there's, Lord, any displeasing, may I be broken ప్రభువా today. ఎక్కడైనా నీకు విధేయంగా నేను జీవిస్తున్నట్లయితే నా జీవితాన్ని సరి చేయి ప్రభువా అని. Lord, make me a wise, good vessel. ప్రభువా నీకు యోగ్యమైన పాత్రగా నన్ను మలుచు ప్రభువా. Oh Lord, make me a vessel where you use. యోగ్యమైన అర్హమైన పాత్రగా నీ వాడుకునే పాత్రగా నన్ను సిద్ధపరచు. Lord, make me a clean vessel. ప్రభువా పరిశుద్ధమైన పాత్రగా నన్ను వాడుకో. Friend, in the house of the Lord, only holy and sanctified vessels are used. దేవాలయంలో పవిత్రమైన పరిశుద్ధమైన మరి పాత్రల్ని మాత్రమే వాడతారు. In any vessel that is not sanctified will be used for dung. మరి ఏవైతే అపవిత్రమైన పాత్రలుగా ఉంటాయో అవి పెంట కొరకు వాడబడే పాత్రలు. Are we the people that God uses for his glory or for his reproach? మరి ఆయన మహిమార్థమై ఆయన నిన్ను వాడుకుంటున్నాడా లేకపోతే ఆయనకు అవమానాన్ని తెచ్చే పాత్రగానే ఉంటున్నావా? May God break us today. ఈ దినం దేవుడు మనల్ని విరగొట్టును గాక. Bible teaches us about repentance. మరి బైబిల్ గ్రంథము మార్పును గురించి మారు మనసును గురించి మాట్లాడుతుంది. There are two kinds that we find in the scripture. లేఖనాల్లో రెండు రకాలైన మాటల్ని మనం చూస్తున్నాం. There's a word that's called or pronounced in Greek. గ్రీక్ భాషలో గమనించినట్లయితే First word, it's called metamelomai. మెటమెలమై అనే పదాన్ని వాడారు. This is the form of repentance that people inculcate just to escape the mere punishment. మరి ఆ యొక్క శిక్షను తప్పించుకోవడానికి మరి తప్పించుకునే మార్గము ఈ పదాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంది. Metamelomai speaks there of mere escaping of imminent punishment. నిశ్చయంగా వస్తున్నటువంటి ఆ శిక్షను తప్పించుకునే మరి
పదమే ఈ మెటమెలమాయ్ అనే పదము. When somebody is watching, I will repent. మరి ఎవరన్నా చూస్తున్నారు కదా, నేను మార్పు చెందుతాను. Oh, if somebody is searching, I will repent. ఎవరో నన్ను వెతుకుతున్నారు కదా, నేను మార్పు చెందుతాను. But when nobody is watching, I'll live my own lifestyle. ఎవరు నన్ను గమనించినప్పుడు నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తా. That is a fake repentance, friend. అది మరి దొంగ మారు మనసు అయింటున్నది. That has no genuine heart of brokenness. నీ లోపల నిజమైనటువంటి విరగొట్టబడే అనుభవాలు నీ లోపల రాలేదు ఇంకా. But there's another word known as metanoia. మెటనోయా అనే ఇంకొక పదం ఉంది. This is a true brokenness. నిజమైన విరగొట్టబడిన జీవితం అది. That you repent before God. దేవుని సముఖంలో నిన్ను మరి వంచుకొని విరుచుకొని అనుభవాలు. That you come before the Lord and say, Lord, I have sinned before thee. ప్రభువా, నేను నీ దగ్గర పాపము చేశాను అని ఒప్పుకునే అనుభవము. This is a recognition when Joseph recognized in his day, he said, how can I commit this great sin before the living God? మరి యోసేపు ఆ యొక్క పోతిఫర్ భార్య దగ్గర మాట్లాడిన మాట ఏంటంటే, నేను ఎంత ఘోరమైన దుష్కార్యము నేను దేవుని సముఖంలో ఎలా చేయగలను అని చెప్పగలిగాడు. This is a true observation when Daniel said, I purposed before God that I will not defile myself. దానియేలు తన జీవితంలో ఇలా అన్నాడు, నేను ఈ యొక్క రాజు యొక్క భోజనము చేత నన్ను నేను ఎలా అపవిత్రపరచుకోవాలి అని అనగలిగాడు. This is a true repentance when David said, Lord, create in me a clean heart and renew a right spirit within me. దావీదు అంటున్నాడు, ప్రభువా మరి నాలో నూతనమైన స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు అనే ఆ యొక్క నిజమైన మారు మనసు మన జీవితంలోకి రావాలి. This is a true brokenness when he said, Lord, may the bones that have been broken, Lord, mend them. ప్రభువా నాలో విరగొట్టబడినటువంటి ఆ ఎముకలను నీవు సరిచేయి ప్రభువా అనే ఆ మారు మనసు. May God break us. దేవుడు మనల్ని విరగొట్టును గాక. Oh, this donkey was broken as the moment God, the Lord Jesus Christ sat upon it. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క గార్ధబం మీద కూర్చోగానే ఆ గార్ధబము విరగొట్టబడి ఉంటున్నది. As the same way we be broken. మనం కూడా ఆ రీతిగానే విరగొట్టబడాల్సిన వారమై ఉంటున్నాం. The last thing I want to point out, that not only been brought and broken, but also to bear. మరి ఆయన మనల్ని మరి విమోచించడం మాత్రమే కాదు, ఆయన దగ్గర తీసుకుని రావడమే కాదు, విరగొట్టబడ్డమే కాదు, మనము ఆయనను భరించాల్సిన అవసరం ఉన్నది. Friend, in this generation there are very few that take up the cross and follow him. ఈ దినాల్లో ఈ తరములో చాలా కొంతమంది ఆయన మరి సముఖంలో శిష్యులుగా ఉండి ఆ సిలువను ఎత్తుకొని నడిచేవారై ఉంటున్నారు. Everybody wants the blessings and good things that come out of Christ. మరి క్రీస్తు నుంచి ఆశీర్వాదాలు దీవెనలు మాత్రమే అందరికీ కావాలి. But when it comes to hardships and pain, people don't want to suffer for the Lord. మరి దేవుని కొరకు మరి కష్టము బాధ అనుభవించాల్సి వస్తే అది మాకు అక్కర్లేదు అంటారు. Oh friend, to be brought into the town of Jerusalem, the donkey had to move forward. మరి యెరూషలేములోకి రావాలి అంటే ఆ గార్ధబము మరి నడుచుకుంటూ యెరూషలేముకి రావాలి. As the scene was revealed to us, Jesus as he went forth into Jerusalem, ఆ యెరూషలేములోకి యేసుక్రీస్తు నడుచుకొని ఆ యొక్క గార్ధబం మీద వస్తుంటుండగా some threw their clothes at the feet of Christ. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట వారి వస్త్రములను పరిచారు. Some threw those branches of palm, speaking of victory. మరి ఆ యొక్క ఈత కొమ్మలను నరికి పారేశారు, ఎందుకంటే ఆయన విజయాన్ని సూచిస్తా ఉంది. Some spoke of his mercies and of his triumphal entry. ఆయన కనికరాన్ని గురించి మరి కొందరు మరి ఆయన గురించి మాట్లాడగలిగారు. Some said Hosanna in the highest. కొంతమంది హోసన్నా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని చెప్పగలిగారు. Hosanna speaks saying, Lord save us, Lord save us now. మరి హోసన్నా అంటే ప్రభువా నన్ను రక్షించు, ఇప్పుడే రక్షించు ప్రభువా అని అర్థం. Oh, we're in the days that we're living, may our hearts and our
innermost being say, Lord save us, Lord save us now. ఈ దినము ఈ కఠినమైన కాలంలో కూడా మనం అనేకులు చనిపోతున్నటువంటి కాలంలో దేవా నన్ను రక్షించు అనే హృదయం మన లోపల ఉండాలి. Oh, may we say Hosanna to our home. మరి మన ఇంటికి హోసన్నా అని చెప్పాలి. Hosanna concerning our lives. మన జీవితాలకు హోసన్నా అని మనం పలకాలి. Concerning our nation. మన దేశం కొరకు పలకాలి. Concerning our homes and our children and our families. మన కొరకు మన పిల్లల కొరకు మన ఇండ్ల కొరకు మనం హోసన్నా అని పలకాలి. May he deliver us. దేవుడు మనల్ని విమోచించును గాక. May he, the one, the great victor, bring victory to us. మన జీవితాలకు విజయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు విజయవంతుడు మనకు అందించును గాక. Are we ready to bear? ఏదైనా ఆయన్ని భరిస్తామా? I bear the name of the Lord Jesus Christ. యేసుక్రీస్తు నామాన్ని నేను భరిస్తాను. Friend, many people are ashamed to bear the Lord Jesus Christ. యేసుక్రీస్తు పేరు అంటేనే కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు. They cannot confess in public. మరి అందరు సమాజంలో మరి యేసుక్రీస్తు గురించి మాట్లాడలేరు. They don't want to talk anything about Christianity. క్రైస్తత్వాన్ని గురించి ఏం మాట్లాడడానికి మరి ఇష్టపడరు. None of love of God, mercies of God's been spoken of out of their lives. దేవుని ప్రేమ, దేవుని కనికరము అందరి ముందు మరి మాట్లాడడానికి ఇష్టపడరు. Are you bearing the good marks that come out by the redemption? మరి విమోచన ద్వారా కలిగే ఆ గుర్తులు నీ లోపల కనబడుతున్నాయా? I bear the mark of eternal life. మరి ఆ నిత్యత్వంలోకి వెళ్ళే ఆ గుర్తు నీ జీవితంలో వేరే వారు చూడగలుగుతున్నారా? Praise God for my life. God has wrought me unto himself. మరి ఆయనకు మహిమ కలుగును గాక. ఆయన నన్ను ఆ రీతిగా కొనుకొని ఉంటున్నాడు. If I were to die today, I go to his eternal place. ఒకవేళ ఈ దినం నేను మరణించినట్లయితే ఆయన నిత్యత్వంలోకి వెళ్తాను అనే నమ్మకాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. For I bear the eternal redemption, the mark. ఆయన నాకు ఇచ్చిన ఆ విమోచన అనే గుర్తును నా జీవితంలో నేను భరిస్తున్నాను. According to Revelation, in the last days, people, especially those who are deceived by the devil, will bear the mark of the devil. మరి అంచె దినాలలో ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే అక్కడ ఆ యొక్క మృగం యొక్క సంఖ్య యొక్క మరి వారు తమ యొక్క నొసళ్ళ మీద చేతుల మీద పొందుతుంటారు. You can tell that the people have bore the mark of this world. ఈ లోకములోని గుర్తులు చాలా మంది తమ జీవితంలో కలిగి ఉంటున్నారు. But we should bear the mark of the Lord Jesus Christ. యేసుక్రీస్తు యొక్క గుర్తును మన జీవితంలో మనం కలిగి జీవించాలి. And bearing the cross is very important. మరి సిలువను ఎత్తుకొని మనం ముందుకు సాగడం చాలా విలువైంది. Though trial, temptation, struggles come our way, మన మార్గంలో కష్టము మరి ఆ యొక్క ఇరుకులు ఇబ్బందులు మన మార్గం గుండా వచ్చినప్పుడు may we remember the words that Paul spoke to Timothy. పౌలు తిమోతికి జ్ఞాపకం చేసిన మాటలు మన జీవితాల్లో గుర్తు రావాలి. He said, Timothy, my son, endure hardship for the Lord Jesus Christ. తిమోతి నా కుమారుడా ప్రభువైన యేసుక్రీస్తు కొరకు శ్రమను అనుభవించు He అంటున్నాడు. reminded Timothy that he was a slave to the Lord. మరి తిమోతి నీవు యేసుక్రీస్తుకు బానిసవై ఉంటున్నావని గుర్తు చేశాడు. He remembered that he was the slave to the cross. మరి కల్వరి సిలువకు కూడా ఆయన బానిసగా ఉండడము జ్ఞాపకం చేస్తున్నాడు. Oh, Paul bore the cross. మరి పౌలు ఆ యొక్క సిలువను భరించాడు. Timothy bore his cross. మరి తిమోతి కూడా ఆ యొక్క సిలువను భరించాడు. May we bear our own cross for the మనం Lord కూడా Jesus మన Christ. యొక్క సిలువలను ప్రభువైన యేసుక్రీస్తు కొరకు భరిద్దాం. Friend, if God could use a donkey, can he use you today? దేవుడు ఆ గార్ధబాన్ని వాడుకోవడానికి ఇష్టపడ్డట్లయితే ఈ దినం ప్రభు నిన్ను వాడుకోడా? Are you ready to be used today? మరి ఈ దినము ప్రభు కొరకు నీ వాడపడడానికి సంసిద్ధంగా ఉన్నావా? Have you been bought? నీవు కొనబడ్డావా? Have you been brought? ఇదిగో ఆయన సమ్ముఖంలోకి తీసుకురాబడ్డావా? Have you been broken? ఇదిగో నీ విరగొట్టబడ్డావా? Are you ready to bear the Lord? ఆయన మరి ఆయనను భరించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? Oh, for them that overcome is the crown promised, friend. మరి ఎవరైతే విజయవంతులుగా ఉంటారో వారి కొరకు మరి కిరీటాన్ని దేవుడు సిద్ధపరిచాడు. Until the end we must remain faithful. అప్పటి వరకు మనము చిట్ట చివరి వరకు నమ్మకంగా ఉండాలి. Until the end we should give our
best of our life for the use of God's service. దేవుని పరిచర్య కొరకు మన జీవితంలోని శ్రేష్టమైనది దేవునికి మనం This ఇవ్వాలి. is not just for young people. ఇది యవనస్తులకు మరొక మాత్రమే కాదు, It's for all of us, మనందరి కొరకు, and more especially to young people. మరి ఎక్కువగా యవన బిడ్డలకై ఉంటున్నది. This is our time. ఇది మన కాలమై ఉంటున్నది. This is our time that God has put us for. దేవుని కొరకు, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన అనుభవాలు It was said in the book of Esther. ఎస్తేరు గ్రంథాన్ని మనం గమనించినట్లయితే, Oh, Esther's uncle reminded her. మరి ఎస్తేరు యొక్క అంకుల్ అయినటువంటి మొర్దెకై జ్ఞాపకము చేశాడు. You remember her, God has put you for such a time as this. ఇలాంటి కాలం కొరకే దేవుడు నిన్ను సిద్ధపరిచాడు ఎస్తేరు అని మొర్దెకై చెప్పడం చూస్తున్నావు. You didn't come here with accident. నీవు ఈ కాలంలో పుట్టింది ఆకస్మికంగా జన్మించింది కాదు. You're born here with a purpose. ఒక ఉద్దేశం కొరకు దేవుడు నిన్ను పుట్టించాడు. Either you bring glory or you bring reproach. మరి ఆయనకు మహిమ తీసుకొని వచ్చే వారంగా ఉంటాము, లేకపోతే ఆయనకు అవమానాన్ని తీసుకొచ్చే వారంగా I ఉంటాము. pray that we bring God His due glory. దేవునికి చెందాల్సిన మహిమను మీరు తీసుకొని వచ్చుదురుగాక అంటున్నాను. May God bless the word of God in your hearing. మీ యొక్క వినికిడిలో ప్రభు ఈ మాటలన్నిటిని దీవించి ఆశీర్వదించునుగాక. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Father, we bless you today. తండ్రి, ఈ దినము నీ నామాన్ని మహిమపరుస్తున్నాం. We thank you for your word. నీ వాక్యానికే వందనాలు. We thank you for the day that you've used a simple donkey. ప్రభా, నీవు చిన్న గార్ధపాన్ని వాడుకున్నావు. What a hope that brings to our hearts ఈ today. దినము మాకు కూడా ఎంత గొప్ప ఆనందాన్ని నిరీక్షణిస్తున్నావు. If you could use a mere ఈ donkey, దినము నీవు గార్ధపాన్ని వాడుకున్నట్లయితే, a stubborn donkey, ఆ మొండిది అయినటువంటి ఆ గార్ధపాన్ని an వాడినట్లయితే, ugly donkey. ఆ రోత అయినటువంటి గార్ధపాన్ని వాడినట్లయితే, Thank you for our lives that were washed by the blood of the Lord. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడినటువంటి మమ్మల్ని బట్టి మేము నీకు మహిమ మరి ఘనతను ఆరోపిస్తున్నాం. Thank you for those sanctified lives that bring glory to you. ప్రభా, విమోచించబడిన వారి జీవితాలు నీకు మహిమ తీసుకొని Now వస్తున్నాయి. help us to remain faithful until the end of our days. ప్రభా, మా జీవితాంతం వరకు మేము నమ్మకంగా ఉండడానికి మాకు సహాయం చేయండి. May we count all of our lives for the glory of yourself, Lord. ప్రభా, మా జీవిత కాలం అంతా నీ కొరకు నమ్మకమైన వారిగా మమ్మల్ని సిద్ధపరచండి. May we be used better, far better than a donkey. ప్రభా, ఆ యొక్క గార్ధపము కంటే ఎన్నో రెట్లు యోగ్యముగా నీ కొరకు వాడబడే వారంగా మమ్మల్ని సిద్ధపరచండి. That we would point the Lord Jesus Christ to this generation. ఈ తరానికి ప్రభువైన యేసుక్రీస్తును అందించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి. That we may say, blessed is he who comes in the name of the Lord. ప్రభు పేరట వచ్చు వారు స్తుతించబడును గాక అన్నట్లుగా మేము అనడానికి మాకు సహాయం For దయచేయండి. it's in Jesus' precious name we pray. యేసు ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. 644వ కీర్తన పాడుకుందాం. కుమ్మరి ఓ కుమ్మరి అంటూ, ప్రభా నన్ను కూడా యోగ్యమైన పాత్రగా వాడుకో, నీకు ఇష్టమైనటువంటి పాత్రగా నన్ను కూడా ఈ అంచె దినాల్లో వాడుకో ప్రభా అంటూ మన హృదయాల్ని దేవునికి సమర్పించుకుంటూ 644వ కీర్తన పాడుకుందాం. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి, జిగట మన్నైన నావక చల్లగ చూడుమయా, జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయా, పనికి రాని పాత్రనని పారవేయకు మా, పొంగి పొరలి
పనికిరాని పాత్రనాని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసున్ పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపు తండ్రి. సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపు తండ్రి. కుమ్మరియు కుమ్మరి జగదు పత్తిదారి, జీగటమన్నైన నావకా చల్లగా చూడు మాయా. జీగటమన్నైన నావకా చల్లగా చూడు మాయా. విలువలేని పాత్రం నేను, కొనువారు లేరెవ్వరు. వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, విలువలేని పాత్రం నేను, కొనువారు లేరెవ్వరు. వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, పగిలి ఉన్న పాత్రం నేను సరిచేసి వాడు మాయా. పగిలి ఉన్న పాత్రం నేను సరిచేసి వాడు మాయా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి, జీగటమన్నైన నావకా చల్లగా చూడు మాయా. జీగటమన్నైన నావకా చల్లగా చూడు మాయా. లోకాశలతో నిండి ఉప్పొంగుచు మార్గంబుని దప్పి మనుషేచ్ఛలన్నీ స్థిరమగుచునే మనశాంతి కోల్పోతిని. లోకాశలతో నిండి ఉప్పొంగుచు మార్గంబుని దప్పి మనుషేచ్ఛలన్నీ స్థిరమగుచునే మనశాంతి కోల్పోతిని. పోగొట్టుకొన్న పాత్రయనుచు పరుగెత్తి నన్ను పట్టితి. ప్రాణంబు నాలో నున్నప్పుడే నీ పాద నే బట్టి ప్రాణంబు నా ఉన్నప్పుడే నీ పాద నే బట్టి కుమ్మరి
కుమ్మరి జగదు పత్తిదారి జిగటమన్నైన కావగా చల్లగా చూడుమయా జిగటమన్నైన నావగా చల్లగా చూడుమయా జిగటమన్నైన నావగా చల్లగా చూడుమయా. మనమందరము లేచి నిలిచినట్లయితే ఆశీర్వాదము చివరి కీర్తనతో మనం సెలవు తీసుకుందాం. తొట్టిలక మిమ్మల్ని కాపాడగలిగిన తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ, ఆధిపత్యము తరుణమైన వారందరికీ సదాకాలము తోడే వర్ధిల్లును గాక. ఆమెన్. ఆశీర్వాదం బుల్మా మీద వర్షింప జీవిషా ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దాన కృమ్మారించుము దేవా క్రమ్మరా ప్రేమవశము కృమ్మారించు